ఈ అంగరాజు గారి సేవకుల్లో ఓ సారథి పదవి ఖాళీ ఉందా? ఈ యాత్ర అత్యంత కఠినంగా దుస్సాధ్యంగా ఉండబోతుంది. ఏదో కారణం వల్లే మహామహితాత్ముడు భీష్ముడు నన్ను అంగరాజ్యానికి వెళ్ళొద్దని ఆపారు. అక్కడేదో విచిత్రం నా కోసం ఎదురు చూస్తుంది. అందుకే నువ్విక్కడే ఉండు వృషాలి. నువ్విక్కడుంటేనే సురక్షితంగా ఉంటావు. నువ్వు సురక్షితంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నీ ధనశిల ఇవ్వు ధనుర్ధారి. ఎందుకు? ఎందుకంటే ఇది ఎక్కడ ఉంటే సురక్షితంగా ఉంటుంది. మరి అది సురక్షితంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. అంగరాజకర్ణ, అంగదేశానికెళ్లే ఈ యాత్రలో ఈ ధనుస్సు నేను, మేమిద్దరమూ నీకు బలమే. ఈ ధనుస్సు నీకు శత్రువులతో పోరాడేందుకు పనికొస్తుంది. మరి వృషాలి శత్రువుల ఆలోచనలతో పోరాడేందుకు. నేను ఏ పరిస్థితుల్లో అయినా సరే నీకు తోడుగా ఉంటానని నీకు మాటిచ్చాను కర్ణ. మరి ఆ అధికారాన్ని స్వయంగా అంగరాజు కూడా నా నుంచి దూరం చేయలేడు. రాజ్యాభిషేకం సమయంలో ఈ రాధ తన రాధయుడికి ఆశీస్సులు ఇవ్వలేకపోయింది. కానీ అంగరాజు కర్ణుడికి తన జీవితంలో కొత్త దారిలో వెళ్ళడానికి ముందుగా ఈ తల్లి ఒక సలహా ఇవ్వాలని వచ్చింది. కర్ణ, నీతి నిన్ను ఎప్పుడూ కష్టాల వైపే నడిపించింది. ఈ మాట నిజం. అంగదేశమనే మార్గం కూడా తేలికగా ఏమీ ఉండదు. నువ్వెప్పుడైనా ఎలాంటి కష్టంలో ఇరుక్కుపోయినా సరే, నీకు ఏ మార్గము తోచకపోతే అప్పుడు గుర్తుంచుకో. అప్పుడు నీ తల్లి నీ మార్గాన్ని చూస్తూ ఉంటుందని. ఎప్పుడైనా నీకు పరాజయం నీ ఎదురుగా నిలబడితే అప్పుడు గుర్తుంచుకో కర్ణ, ఆ యుద్ధాన్ని నువ్వు నీకోసం కాదు, నీ తల్లి కోసం గెలిచి తీరాలి అని, సమాజాన్ని మార్చడానికి గెలవాలి అని. విజయీ భవపుత్ర. ఈరోజు మీ రాకుమారులందరికీ నా గురుదక్షిణ చెల్లించుకునే అవకాశమే కాదు, అలాగే మీ అందరికీ ఇది అంతిమ పరీక్ష కూడా. ఇప్పుడు చూడాల్సింది అసలు మీ అందరిలోకి యోగ్యుడైన ఏ యోధుడు
హస్తినాపురాన్ని రక్షించే సామర్థ్యాన్ని కలిగిన వాడవుతాడు. మీలో ఎవరు ఈ హస్తినాపురానికి యోగ్యుడైన యువరాజు అవుతాడు? మీలో ఎవరు ఈ హస్తినాపురానికి భవిష్యత్తు అవుతాడన్నదే. యువరాజు పదవి ఎవరికి దక్కాలన్నదే మా లక్ష్యం కాదు గురుదేవా. కానీ మీకు మీ గురుదక్షిణ తప్పకుండా సమర్పిస్తాం. ఆజ్ఞాపించండి గురుదేవా. యశస్వీ భవ, విజయీ భవ. ప్రయాణానికి అనుమతినివ్వండి పెదనాన్నగారు. యుధిష్ఠరా, నీకు ధర్మం గురించి నీతి గురించి బాగా తెలుసు. కానీ మీ క్షేమం కోరే మీ పెదనాన్నగా నీతో ఒకటి చెప్పాలనుంది యుధిష్ఠరా. పాంచాల రాజును ఏం చెయ్యాలో అది నీకు మీ ఆచార్యులు చెప్పేశారు. కానీ 105 రాకుమారుల్లో నువ్వే పెద్దవాడివి కాబట్టి నీ తమ్ముళ్ళందరినీ రక్షించడం కూడా నీ బాధ్యతే. నేను నా ప్రాణాలిచ్చైనా సరే నా బాధ్యతని నెరవేరుస్తాను మహారాజా. నాన్నగారు, విజయం పొందాలని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ పుత్ర. సురక్షితంగా తిరిగిరా. బయలుదేరండి. నా కొడుకుల్ని రక్షించు స్వామి. నా కర్ణుణ్ణి రక్షించు. ఇక్కడ 2 దారులున్నాయి. అంగరాజ్యం ఎటువైపు ఉండొచ్చు? అదిగో చూడు, యాత్రికుడు. తనని అడిగి తెలుసుకుందాం. ఆగండి మహాశయ. అంగదేశానికి ఎటువైపు వెళ్ళాలి? అంగదేశమా? లేదు 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 లేదు. అరే అరే ఏమైంది? లేదు లేదు లేదు. అంగదేశం పేరు చెప్తేనే అంత భయపడిపోతున్నాడేంటి? నమస్కారం యాత్రికులారా. మేము అంగదేశానికి వెళ్ళాలి. అంగదేశమా? ఏంటి, మీరు అంగదేశానికి వెళ్తారా? మీరెందుకు నవ్వుతున్నారు? ఎవరికైనా కాస్త నా బుద్ధుంటే వాళ్ళు అసలు అంగరాజ్యం వైపే వెళ్ళరు. మీరు మాకు దారి చెప్తే చాలు. లక్ష్యాన్ని నేను సాధించుకుంటాను. అయితే ఈ కుడివైపు దారి వెంట వెళ్ళండి మిత్రమా. మీరు ముందుకెళ్ళాక ప్రాణ సంకటంలో పడితే మీరు మమ్మల్ని మాత్రం తిట్టుకోవద్దు. ఎందుకంటే మేము మిమ్మల్ని హెచ్చరించలేదని. అంతగా ఏముంది ఆ అంగరాజ్యంలో? వీళ్ళంతా అసలు అటువైపు తల తిప్పి కూడా చూడట్లేదు. అసలు అక్కడ ఏముంది? వీళ్ళంతా ఎందుకింత భయపడుతున్నారు? మనం తెలుసుకోవాల్సింది అదే వృషాలి. ప్రణామాలు భీష్మ పితామహ. ఇప్పుడే రాకుమారులందరూ ప్రయాణమయ్యారు. మీరు ఎక్కడికి బయలు తీరుతున్నారు? నేను అంగదేశానికి వెళ్తున్నాను గాంధార రాజా.
అంగదేశానికి వెళ్ళాల్సిన అవసరమేమొచ్చింది భీష్మ పితామహ? ఒకవేళ మీ కోరిక ఇది కాదు కదా, అంగరాజు కర్ణుడు తన లక్ష్య సాధనలో సఫలత సాధించకూడదని. కర్ణుడు గెలిచినా ఓడినా సరే నాకెలాంటి ఇబ్బంది లేదు. నేను ఆలోచించే విషయం ఏంటంటే హస్తినాపురం యొక్క రక్షణ గురించి. మరి మీరెక్కడికి వెళ్ళడంలో అర్థమేముంది భీష్మ పితామహ? హ? ఇప్పుడు రాకుమారులందరూ పాంచాలానికి ప్రయాణమయ్యారు. ఒకవేళ వాళ్ళు ఆచార్యుల గురుదక్షిణ చెల్లించడంలో అసఫులైతేనో? మరి ఒకవేళ రేపే పాంచాలం హస్తినాపురం మీద దాడి చేస్తే ఎలా భీష్మ పితామహ? కర్ణుడు యోగ్యతను పరీక్షించాలనే కోరిక హస్తినాపురం రక్షణ కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిందా మీకిప్పుడు? శకుని నిజమే చెప్పాడు తాతగారు. అంగదేశానికి వెళ్లడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఒకవేళ నేను అక్కడికి సమయానికి చేరుకోకపోతే అప్పుడు చాలా పెద్ద నష్టం జరుగుతుంది మహారాజా. నాకు మీ మాటలు అర్థం కాలేదు తాతగారు. అంగదేశం మగధకు హస్తినాపురానికి సరిహద్దులో ఉన్న రాజ్యం. బహుశా గాంధార రాజుకి ఈ విషయం తెలీదనుకుంటాను. ఆ మగధ రాజు జరాసంధుడికి ఈ హస్తినాపురానికి మధ్య ఒక సంధి ఉంది. అక్కడ ఏ రాజుని నియమించడానికి వీల్లేదు. ఎలాంటి పరిపాలన ఉండదు. అంగరాజ్యానికి నీళ్లు మగధ నుంచే వస్తాయి. దానికి బదులుగా మగధరాజు జరాసంధుడి సేవకులు అంగరాజ్యం ప్రజల నుంచి కొన్ని సేవలు పొందుతారు. ఇప్పుడు ఈ కర్ణుడు అక్కడికి వెళ్ళి నీతిలో గాని పరిపాలనలో గాని ఏమైనా మార్పులు చేస్తే అప్పుడు ఆ సంధి ముక్కలైపోతుంది. బహుశా మనం వచ్చేసినట్టున్నాం. ఇదే అంగరాజ్యం, నా కర్మభూమి. అక్కడ వెలుగు కనిపిస్తోంది వృషాలి. ఆ మంట చుట్టూ కొంతమంది కూర్చునున్నారు. బహుశా మనం చేరుకున్నట్టున్నాం. ఇదంతా ఏంటి కర్ణ? అసలు ఎలాంటి భయం లేకుండా ఇక్కడ మదిరని మాదక ద్రవ్యాల్ని తయారు చేస్తున్నారు. పైగా వాటిని అందరూ తీసుకుంటున్నారు కూడా. రొట్టెను ముట్టుకునే సాహసం ఎలా చేసావు నువ్వు? నాకు ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? ఇది తీసుకో, మదిర తాగు. ఇక్కడ మొత్తం పనంతా అయ్యేంత వరకు భోజనం ఇచ్చేదే లేదు నీకు. మళ్ళీ ఇంకొకసారి రొట్టె అడిగావనుకో. ఏం చేస్తున్నావు? ఒక స్త్రీ మీద చెయ్యెత్తుతావా? మా మధ్యలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ఎవరు నువ్వు? నేను రాధేయ కర్ణుణ్ణి, అంగదేశానికి పరిపాలకుణ్ణి. తనొచ్చేశాడు, 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 తనొచ్చేశాడు. అప్పుడు హస్తినాపురం భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మరా విషయాన్ని మీరు నాకు యుద్ధ భూమిలో ఎందుకు చెప్పలేదు తాతగారు? నేను ఏదైనా చెప్పడానికి ముందే
మహారాజు నోటి నుంచి ఆదేశం అనే బాణం బయటకొచ్చేసింది. మొత్తం సభా సమక్షంలో దాన్ని ఆపడం లేదంటే దాన్ని విమర్శించడం మర్యాదకి విరుద్ధం. అలాగే నా ప్రతిజ్ఞకి కూడా. నేను నా కర్తవ్యాన్ని నిర్వహించడానికి వెళుతున్నాను. అదేంటంటే హస్తినాపుర సామ్రాజ్యాన్ని రక్షించడం. కానీ భీష్మ పితామహ, మరి ఈ విధంగా కర్ణుడి వెనకాల మీరు వెళ్ళడం వల్ల హస్తినాపురం మహారాజు ఎంత బలం లేని వారైపోతారు. అసలు ముందేమో తన కర్ణుడికి ఓ రాజ్యాన్ని ఇచ్చారు, తనకి తన నిరూపించుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత తనని ఆపేశారు. నాకేమనిపిస్తుందంటే మహారాజా, మనం తప్పకుండా వేచి ఉండడం మంచిదే. అంగరాజు కర్ణుడికి ఓ ప్రయత్నం చేయడానికి అవకాశం ఇవ్వాల్సిందే. ఎప్పటిదాకా అంటే మన రాకుమారులు పాంచాలం నుంచి తిరిగొచ్చేంత వరకు. శకుని చెప్పింది బాగానే ఉంది తాతగారు. మన రాకుమారులందరూ సురక్షితంగా తిరిగొచ్చేంత వరకు మీరు హస్తినాపురంలో ఉండడమే మంచిది. మీరెలా చెబితే అలాగే మహారాజా. నా భయానికి కారణం ఏంటంటే ఎదురు చూసే సమయం ఒకవేళ మన చేతుల్లోంచి మొత్తం కాలాన్ని లాగేసుకోవచ్చేమో. ఆగండి. రండి రండి, దయచేయండి అంగరాజా. మీ దేశంలోకి మీకు స్వాగతం. చూడండి, మేమంతా మీ ప్రజలం. మీరే చూడండి, మేం మీకోసం చాలా కష్టపడి సింహాసనాన్ని తయారు చేశాం. వచ్చి కూర్చోండి. అలా చూడకండి. ఇక్కడ మీకేం బంగారం దొరకదు. మేం మీకోసం మాకు దొరికిన దాంతోనే ఓ కుర్చీని తయారు చేశాం. అలాగే మీ భోజనం కోసం మా చేతులతో తయారు చేసిన మదిర, మాంసం సిద్ధంగా ఉంది. స్వీకరించండి. అరే పక్కకు జరగండి, పక్కకు జరగండి. జీవితంలో మొదటిసారి రాజుగారిని చూస్తున్నాను. రాజుగారికి ప్రణామాలు, ప్రణామాలు. అరే, నువ్వు చాలా అందంగా ఉన్నావే. సరే, నాతో పాటు రా. నీకిక్కడ చాలా పనుంది. ఇక్కడ కేవలం రాణులకు మాత్రమే పనుంటుంది. రాజులకు ఇక్కడ అసలేం పనుండదు. స్వాగతం అంగరాజా. నన్నిక్కడ అందరూ రాక్షసుడిగా భావిస్తారు అంగరాజా. నాకు నా వేగులు సమాచారం ఇచ్చారు. ఈ హస్తినాపురం మహారాజుకు మా మీద దయ కలిగిందట. ఆయన మా అంగదేశానికి ఓ రాజును పంపించాడట. కానీ మా రాజుగారికి కనీసం ఈ విషయం తెలుసుంటుంది కూడా.
ఓ రాజు తన ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడని. అలాగే ప్రజలు రాజుగా ఎవరిని ఎన్నుకుంటారంటే తను వాళ్ళ కోసం పనిచేయాలి. తను వాళ్లలో ఒకడు కావాలి. ఒకవేళ నువ్వు ఇక్కడ పరిపాలకుడివి అనిపించుకోవాలంటే దానికి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అంగరాజా. నువ్వు కూడా మాలాంటి వాడివే కావాలి. నువ్వు కూడా మాలాగే తయారు కావాలి అంగరాజా. మరి ఇంకా ఆలస్యం దేనికి? ప్రారంభించు. ఆ మదిరను సేవించు. నువ్వు కూడా మాలో ఒకడవే అని నిరూపించుకో. లేదంటే నువ్విప్పుడే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళొచ్చు అంగరాజా.